హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 9 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 10th పార్ట్ వీడియో చూడండి. హర్షగాడి వీరప్రేమ గాథ పార్ట్ 10. 2 నిమిషాలకు అది నా దగ్గరికి వచ్చింది. అది రాగానే నేను లేచి నిలబడ్డాను. ఒక్కడివే ఏం చేస్తున్నావు బావా ఇక్కడ? అడిగింది నా మొహంలోకి చూస్తూ. మీ అక్క వెళ్ళిపోయిందా? సమాధానం ఇవ్వకుండా మరో ప్రశ్న అడిగాను నేను. వెళ్ళిపోయింది. ఈరోజు అది వెళ్ళిపోయింది, రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఇంకేంటి? అంది కళ్ళల్లో నీళ్లతో. కళ్ళ నిండా నీళ్లతో సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అది మాట్లాడుతుంటే దాని గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తోంది నాకు. ఒక్క క్షణంలో నాకు ఏడుపు వచ్చేసింది. నేనెందుకు ఏడుస్తున్నా అసలు? నా కోసం ఏడ్చే అంత ప్రేమ ఒకరికి ఉంది అంటే ఈ హర్షగాడు ఎంత అదృష్టవంతుడు. ఇంకా ఏం మాట్లాడకుండా దాని దగ్గరికి జరిగి దాని చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నా. అది ఏడుస్తూ నా జుట్టులోనికి వేళ్ళు దుర్చి పట్టుకొని మరో చేత్తో నా భుజం దగ్గర షర్టు పట్టుకొని మెడ మీద ముద్దు పెట్టేసింది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండనిపించింది నాకు. నేను ఇక్కడ దూరం అయిపోతానేమోనన్న బాధతో ఇంకా గట్టిగా హత్తుకొని నన్ను వదలకుండా పట్టుకుంది. నా ప్రాణం పోతే తప్ప దాన్ని వదలలేను అన్న సంగతి దానికి అర్థం కావట్లేదు ఆ బాధలో. డాటర్ ఆఫ్ శని, విల్ యూ మ్యారీ మీ అన్నా నవ్వుకుంటూ. నేను అడిగింది దానికి అర్థం కాలేదు అన్న సంగతి నాకు అర్థమైంది. నెమ్మదిగా చేతులు తీసేసి ఆశ్చర్యంగా నా వంక చూస్తూ నిలబడింది. డాటర్ ఆఫ్ శని మామ, మిస్ తాన్య కృష్ణమూర్తి గారు నన్ను పెళ్లి చేసుకుంటారా అన్న దాని గడ్డం పట్టుకొని. నేను అడిగింది అప్పుడు అర్థమైంది దానికి. ఆశ్చర్యంతో మాటలు రాలేదు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని బొమ్మలా బిగుసుకుపోయింది. సంతోషంతో కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి దానికి. చెప్పు, చేసుకుంటావా అన్నా మళ్ళీ నన్ను చూసి ఏడుస్తూ. మరి నీ ప్రియసఖి, అదే మీ గర్ల్ ఫ్రెండ్ మరి అంది మొహం తిప్పేస్తూ. నువ్వే నా ప్రియసఖివే పిచ్చి మొద్దు. నా మొహానికి నువ్వు కాకుండా ఇంకెవరు పడతారే? నేను చెప్పగానే పిచ్చి దానిలా నమ్మేశావు అనగానే దాని మొహంలో ఒకలాంటి వెలుగు. నా మరదల పిల్లకి తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏ అమ్మాయికి నేను హీరోని కాదు అన్నా వెంటనే. ఈసారి దాని మొహం చిన్నబోయింది. 2 క్షణాల తర్వాత దాని ఎల్మని శబ్దం. చెంప మీద చెయ్యి వేసి పట్టుకున్నా. నా చెంప చెల్లుమంది. అదే కొట్టింది నన్ను. ఎందుకు కొట్టిందో అర్థం కాక ఈసారి నేను బిక్కమొహం వేశాను. బద్మాష్గా ఈ 2 ముక్కలేదో ముందే చెప్పుంటే హ్యాపీగా అక్క పెళ్ళి ఎంజాయ్ చేసేదాన్ని కదరా. నువ్వు ఇక్కడ దూరం అయిపోతావోనన్న బాధతో ఏడ్చి ఏడ్చి నా క్యూట్ ఫేస్ని ఖరాబ్ చేసుకున్నా అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇప్పుడు మాత్రం క్యూట్గా లేవని ఎవరన్నారు? నువ్వు ఎక్కడ తిట్టేస్తావోనని ఆగుతున్నా కానీ లేదంటే ఈ పాటికే అని ఆగిపోయా మధ్యలోనే. నేను ఆపగానే లేదంటే ఏంటి బావా ఈ పాటికే ఏం జరిగేది అని అడిగేది క్యూరియస్గా. అది మాటల్లో చెప్పేది కాదులే అని పక్కకి తిరిగిపోయా. ఏంటి బావా అది? నాకు కంగారుగా ఉంది. పోనీ చూపించేదా? పర్లేదు చూపించు బావా, నేనేం తిట్టను నిజంగా, ప్రామిస్ అంది అమాయకంగా. ఇది తెలిసి అడుగుతుందో తెలియక అడుగుతుందో నాకు తెలియదు కానీ అదంత క్యూట్గా అడుగుతుంటే ఇంకా నా ప్రేమని దాచుకోలేకపోయాను. అమాంతం దాని మొహాన్ని నా 2 చేతుల్లోకి తీసుకొని తలని కొద్దిగా వంచి దాని పెదాలు అందుకున్నాను. తన్మయత్వంతో నాకు సహకరిస్తూ తిరిగి దాని ప్రేమని తెలుపుతూ 2 కళ్ళు గట్టిగా మూసేసుకుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.